రుద్రం 2 ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్ టెస్ట్ విజయవంతమైంది. 300 కిలోమీటర్ల రేంజ్ వరకు ఇది ఎక్స్టెండ్ చేసినట్టుగా తెలుస్తోంది. సో మన హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇమారత్ డెవలప్ చేసినటువంటి ఈ టెక్నాలజీతో కూడినటువంటి ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్. నాకు తెలిసి రుద్రం 150 కిలోమీటర్స్ రేంజ్ ఉన్నాయి సార్. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? రుద్రం 2 ఎలా సిగ్నిఫికెంట్ కాబోతోంది? కరెక్ట్. రమారమి 150 కిలోమీటర్ది ఎయిర్ టు గ్రౌండ్ మిసైల్ అది. ఫర్ ఇన్స్టెన్స్ మన స్కాల్ప్ లాంటివి వాడాం మనం అక్కడ బాలకోట కొట్టినప్పుడు. అటువంటిది ఏమైనా చేయాలంటే కనుక అది వాడడానికి ఎయిర్ టు గ్రౌండ్ 150 కిలోమీటర్ల దూరం దాకా కొట్టగలిగినటువంటిది రుద్రం 1 ఇది. రుద్రం 2 450 కిలోమీటర్ల దాకా అని చెప్పి అఫీషియల్గా చెప్తున్నారు. క్లాసిఫైడ్ మనకు ఎగ్జాక్ట్ గా ఎంత డిస్టెన్స్ ఉందో చెప్పరు కదా. అది ఒక రేంజ్ లో ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే దాంట్లో మనం పెట్టే మెటీరియల్ బట్టి, దాంట్లో బాంబు మెటీరియల్ కనుక ఎక్కువ హెవీది పెట్టామంటే కనుక బహుశా తక్కువ డిస్టెన్స్ పెడుతుంది. తక్కువ మనం దాంట్లో బాంబు మెటీరియల్ పెట్టామంటే ఇంకా ఎక్కువ దూరం కొట్టగలం. మన టార్గెట్ పట్టి మనం ఏ ప్రాజెక్ట్ ఏది అచీవ్ చేయదలుచుకున్నామో దాని ఆధారంగా దీన్ని డిస్టెన్స్ మారుతూ ఉంటుంది. సో కాబట్టి రమారమి నేను అనుకోవడం ఏంటంటే 400 నుంచి 500 కిలోమీటర్ల దాకా రేంజ్ దీనికి ఉంటుంది. ఇది 500 కిలోమీటర్ల రేంజ్ అంటే కనుక మన సరిహద్దులు దాటవలసిన అవసరం లేదు. మనకు అంటే నో ఎస్కేప్ జోన్ ఉంటుంది. ఈ డైనమిక్స్ మనం మ్యాథమెటిక్స్ అర్థం చేసుకోవాలి. వాడు అక్కడి నుంచి వాడికి భయమే కదా. వాడు మనకి ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి వాడు కూడా ఒక 100 కిలోమీటర్ల లోపల నుంచే కొడతాడు మనల్ని. బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్ కొడతాడు. బీవీ రామ్ కొడతాడు. బీవీ రామ్ వాడి దగ్గర మనకు PL-15E ఉంది వాడి దగ్గర, పాకిస్తాన్ దగ్గర. అది కొడితే కనుక రమారమి 200 కిలోమీటర్ల దాకా కొట్టగలదు. అంటే కనీసం అంటే 50 నుంచి 100 కిలోమీటర్ల దూరంలోనే వాడి సరిహద్దు నుంచి వాడు ఫైర్ చేస్తాడు. మన సరిహద్దుల్లో వచ్చేసరికి 100 కిలోమీటర్ల దూరం దాకా రాగలదు. మనం 100 కిలోమీటర్ కంటే దూరం ఉన్నామంటే వాడి మిసైల్స్ ఏం పనిచేయం. ఇక్కడి నుంచి మనం కనుక రుద్రం ఫైర్ చేశామంటే రుద్రం 500 కిలోమీటర్ల దూరం ఉంది. అంటే ఈ 100 అటు సైడ్ 100 కాకుండా ఇంకొక 300 కిలోమీటర్ల దాకా వెళ్ళగొట్టగలదు. అంటే రమారమి మనం పెషావర్లో, పరాచినార్లో, క్వెట్టాలో అక్కడ వెళ్ళి కొట్టచ్చు. అంటే మన సరిహద్దు దాటకుండా అక్కడ కొట్టచ్చు. ఎంత అడ్వాంటేజ్ మనకి ఇది. సో అది మనం రుద్రం 2 టెస్టింగ్ అయింది, సక్సెస్ఫుల్ టెస్ట్ అయింది అది. ప్లస్ ఇదేంటంటే సిగ్నేచర్ సీకింగ్. దీని ఇమేజ్ తర్వాత ఇన్ఫ్రారెడ్ సిగ్నేచర్. అంటే అక్కడ ఒక వాడి దగ్గర ఫర్ ఇన్స్టెన్స్ వాడి దగ్గర ఒక రెడార్ ఉంది అనుకుందాం, లేదా వాడి దగ్గర ఇంకేదైనా ఒక ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఉంది. దాని సిగ్నేచర్ దీనికి అనుసంధానం చేశామంటే శాటిలైట్ ఇమేజ్, శాటిలైట్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ చేసి దాన్ని కట్ చేసినా కానీ కూడా అది వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి కొట్టేయగలదు. దాని ఇమేజ్ ప్లస్ దాని ఇన్ఫ్రారెడ్ సిగ్నేచర్తో వెళ్ళి కొట్టగలదు. కాబట్టి అది 450 కిలోమీటర్ల దాకా కొట్టగలిగిందంటే కనుక మేజర్ అచీవ్మెంట్. అఫ్ కోర్స్ రుద్రం 3, రుద్రం 4 కూడా ఇప్పుడు రీసెర్చ్ జరుగుతున్నాయి. రుద్రం 4 బహుశా మోస్ట్ లైక్లీ 1000 నుంచి 1200 నుంచి 1500 కిలోమీటర్ల దాకా కొట్టేటువంటి ఒక టెస్టింగ్ ఇంకా జరుగుతుంది. ఇంకా ప్రస్తుతానికి బయటికి రాలేదు. బట్ రుద్రం 2 సక్సెస్ఫుల్. మనకి పాకిస్తాన్ మొత్తం కవర్ అయిపోయింది. మనకి పాకిస్తాన్ ఎక్కడైనా కొట్టచ్చు. చైనా కూడా కవర్ అయింది. మనకు చైనా ఏం చేసిందంటే ఒక తప్పిదం ఏం చేసిందంటే వాళ్ళ ఎన్గారి ప్రిఫెక్చరీ కావచ్చు, లేదా వాళ్ళ కోటాన్ కావచ్చు, వాళ్ళకు కష్గర్ కావచ్చు, లాసా కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి షిగాట్సే కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ మేజర్ ఎయిర్ బేసెస్ అన్ని కూడా లదాఖ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ నుంచి 100-150 కిలోమీటర్ దూరం లోపలే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇవి కూడా మనం స్టాండ్ ఆఫ్ డిస్టెన్స్ నుంచి మనం కొట్టగలం. కాబట్టి అది ఒకటి. ప్లస్ వాళ్ళ G219 వాళ్ళ ఇది ఉంది కదా, హైవే ఉంది కదా, అక్సై చిన్ నుంచి పెడుతోంది కదా, మనకు ప్యాంగాంగ్ సేల్ దాటుతుంది, అక్కడి నుంచి పెడుతోంది. అక్సై చిన్ కట్ చేసుకుంటూ పెడుతోంది, మనకు కైలాష్ మానసరోవర్ కింద నుంచి పెడుతోంది. అదే వీళ్ళకి సిపిఈసికి చాలా కీలకం. పాకిస్తాన్ నుంచి ఏమైనా సరుకు రవాణా చేయాలంటే కనుక అది అక్కడికి వెళ్ళి మనం కష్గర్కి వెళ్ళి కష్గర్ నుంచి ఇదే సేమ్ హైవే తీసుకొని వాళ్ళు చెంగుడు నుంచి బీజింగ్ తీసుకెళ్ళాలి. కాబట్టి దానిని మనం కట్ చేసేయచ్చు. ఆ రోడ్లో ఉన్నటువంటి బ్రిడ్జెస్ కానీ, క్యాంటిలివర్స్ కానీ, దానికి ఉన్నటువంటి ఏమన్నా కట్ చేయొచ్చు మనం. మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకోవడానికి కొన్ని వారాలు పట్టచ్చు వాడికి. కాబట్టి ఈ యొక్క రుద్రం 2 అన్నది కెపాసిటీ 2 సైడ్స్ కూడా మనం చాలా అద్భుతంగా వాడుకోవచ్చు. ఎయిర్ టు గ్రౌండ్ ప్లస్ స్టాండ్ అలోన్ డిస్టెన్స్ 500 కిలోమీటర్ దూరం కొట్టగలిగిందంటే కనుక మనం ఎక్కడో పర్వతాల నుంచి ఎగరాల్సిన అవసరం కూడా లేదు. మనకు లే నుంచో, లేకపోతే మనకు టాయ్స్ నుంచో, లేకపోతే మనకు అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్స్ ఉన్నాయి కదా, ALGs ఉన్నాయి అక్కడ, మనం చూసాం కదా అక్కడ న్యోమా ఇటువంటివి. అక్కడ వెళ్లాల్సిన అవసరం కూడా లేదు మనకి. ఇక్కడి నుంచే మనం అంబాలా క్యాంటన్మెంట్ నుంచి టేక్ ఆఫ్ అవ్వచ్చు, పఠాన్కోట్ నుంచి టేక్ ఆఫ్ అవ్వచ్చు. ఇక్కడి నుంచి మనం 100-150 కిలోమీటర్లు మనం గాలిలో ఎగిరి అక్కడి నుంచి ఫైర్ చేసామంటే కనుక 500 కిలోమీటర్స్ అక్కడి నుంచి పెడుతుంది.
అంటే యూ కెన్ ఇమాజిన్ ఎంత మనకు రేంజ్ వచ్చిందో ఈ రుద్రం 2 వల్ల. సో ఇట్స్ గేమ్ చేంజర్ కింద మనం భావించాలి. ఈ డైనమిక్స్ అన్ని మనకు అంటే మన ప్రేక్షకులు అర్థం చేసుకుంటారు అనుకుంటాను. ఈ ఉన్నటువంటి జాగ్రఫీ అర్థం చేసుకుంటే మన కెపాసిటీ ఎలా బిల్డ్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈసారి యుద్ధం జరిగినప్పుడు ఎక్కడో దూరంగా ఉండి వాడి యొక్క బియాండ్ విజువల్ రేంజ్ మిజైల్స్ కి చాలా దూరంగా వాడు ఏది కావాలంటే ఆ సెట్ ని కొట్టగలిగిన కెపాసిటీ మనకు రుద్రం 2 ఇస్తుంది. సూపర్. అందుకని సైంటిస్టులని వీళ్ళందరినీ కూడా అభినందిద్దాం. మనం చాలా అద్భుతమైనటువంటి ఆవిష్కరణ చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.